దీపాల కాంతుల వెలుగులో అయోధ్య వెలిగిపోయింది. 9వ దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా 56 ఘాట్లలో 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో నిర్వహించిన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవాన్ని ప్రారంభించడంతో ఒక్కసారిగా అయోధ్యలో సంబరాలు మిన్నంటాయి. ఇక అంతకు ముందు శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారు. సాంప్రదాయకంగా పుష్క విమానం రథాన్ని లాగారు. కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలంకరించారు. రామాయణ ఘటాలను తెలిపేలా 1000 డ్రోన్లతో కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక రామ్లీలా ప్రదర్శనకు 5 దేశాల నుంచి కళాకారులు విచ్చేశారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ సారథ్యంలో వేలాది మంది వాలంటీర్లు సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్ల వెంబడి దీపాలను ఏర్పాటు చేశారు. ఏకకాలంలో దీపాలు వెలిగించేందుకు 33,000 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు.